మనకి ఐపీఎల్లో ఎల్ఎస్జి టీంకి అదేవిధంగా కేఎల్ రాహుల్ మధ్య ఏదో సంథింగ్ డిఫరెన్స్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి మాంచెస్టర్ టెస్ట్ కంప్లీట్ అయింది కదా. ఈ మాంచెస్టర్ టెస్ట్లో ఈ మ్యాచ్ని డ్రా చేయడానికి అసలు కీ రోల్ ప్లే చేసింది ఎవరు? నలుగురు బ్యాట్స్మెన్స్ కదా. ఎవరు? కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, సుందర్, జడేజా. అయితే మరి వీళ్ళలో చూసుకుంటే ముగ్గురు సెంచరీలు చేశారు. దాని తర్వాత కేఎల్ రాహుల్ కూడా 90 దగ్గర ఆగిపోయాడు. అయితే మరి వాళ్ళ దగ్గర నుంచి మ్యాచ్ లాగేసుకోవడానికి అంటే డ్రా చేయడానికి అసలు ఫస్ట్ స్టెప్ వేసింది ఎవరు? కేఎల్ రాహులే కదా. సో అతను మంచి ఇన్నింగ్స్ ఆడటం వల్లే అది బిల్డ్ అయింది. సో అది మరి కేఎల్ రాహుల్ కూడా తొందరగా అవుట్ అయినట్టయితే ఇంకా మ్యాచ్ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉండేది. అయితే ఇక్కడ మనం కేఎల్ రాహుల్ కూడా వీళ్ళతో పాటు క్రెడిట్ ఇవ్వాల్సిందే, సెంచరీ కొట్టపోయినా సరే. అయితే మరి దీని గురించే ఈరోజు మార్నింగ్ ఎల్ఎస్జి టీం వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టిందనమాట. అయితే దాంట్లో ఏమని పెట్టిందంటే ది మెన్ హూ మేడ్ ఇట్ హ్యాపెన్ అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టింది. సో దాంట్లో చూసుకుంటే కేఎల్ రాహుల్ ప్రస్తావన లేదు, కేవలం ఈ ముగ్గురు మాత్రమే చేశారు అనే విధంగా వాళ్ళు పోస్ట్ పెట్టారనమాట. అయితే దీన్ని చూసి చాలామంది కూడా రియాక్ట్ అవుతున్నారు. అంటే మనకి ఏది మీకు విభేదాలు ఉండొచ్చు, కానీ ఇక్కడ కేఎల్ రాహుల్ కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు కాబట్టి ఖచ్చితంగా అతనికి క్రెడిట్ ఇవ్వాలి. మరి అతను 90 రన్స్ రేట్ చేయకపోయినట్టయితే, తొందరగా అవుట్ అయినట్టయితే మరి టపటప తర్వాత వికెట్లు కూడా పడే కదా అదే ప్రెషర్లో ఉండి. సో కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బిల్డింగ్ స్టోన్ పెట్టింది మాత్రం ఖచ్చితంగా కేఎల్ రాహులే. సో అతనికి కూడా క్రెడిట్ ఇవ్వాల్సింది ఎల్ఎస్జి అని చెప్పేసి చాలామంది కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు అనమాట.